నైట్ వీళ్ళే మనకి స్టే ఇచ్చింది. ఇక్కడే ఇతను కూడా మనతో పాటు ఉన్నాడు. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున్న బయలుదేరిన వెంటనే వర్షం వచ్చేసింది. ఫుల్గా పడ్డది, జస్ట్ 5 minutes పడ్డది. అయినా కానీ ఫుల్గా పడింది. అంత తడిసాను, పెట్టకని రెయిన్ కోట్ వేసుకున్నా కానీ అంతకు తడిసాను. ఇప్పుడు మనమైతే వెళ్తున్నాము మధ్యప్రదేశ్లో. ఇది మొత్తం ఫారెస్ట్, మొత్తం ఇలాంటిదే వేశారు. ఇప్పుడైతే నేను పోతున్నా మధ్యప్రదేశ్ ఫారెస్ట్లో. ఇలాంటి కంచేసేసారు, అంటే అడవి జంతువులు బయట ఇట్లా రోడ్డు పైకి రాకుండా. కానీ ఈరోజు మాత్రానికి వర్షం స్టార్ట్ అయిన నుంచి భారీగా పడింది. మొత్తం తడిచాను కూడా, ప్యాంట్ అంతా తడిచిపోయింది. పక్కన రెయిన్ కోట్ వేసుకున్నా కానీ ప్యాంట్ వేసుకోవడానికి ఎంత వీలు లేకుండా పోయింది, బ్యాగులు తడిచిపోతాయి. వర్షం అయితే భారీగా పడింది. అసలు పడ్డది జస్ట్ 5 minutes అయినా ఊరికి తడిచిపోయాను. చూడొచ్చు, ఇది మొత్తం ఫారెస్టే. ఈ ఫారెస్ట్కి అంటే ఏం అంటే అడవి జంతువులు అట్లా లోపలికి రాకుండా ఇలా వేశారు. ఇది ఆలు పరోటా అంట. ఇక్కడ వేరే ఏం దొరుకుతుందని అడిగితే, టిఫిన్ ఐటమ్ ఏం దొరుకుతుందని అడిగితే వాళ్ళు ఇది చెప్పారు. ఇంకా చెప్పి ఆర్డర్ పెట్టాను. ఇంతవరకు ఎప్పుడు తినింది లేదు దీన్ని. ఒకసారి ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో ఏమన్నది. ఈరోజు 13వ రోజు. ఇప్పుడైతే మనం మధ్యప్రదేశ్లో ఉన్నాం. మధ్యప్రదేశ్ ఇప్పుడు చూసుకుంటే ఈరోజు ప్రయాణం మొత్తం ఆల్మోస్ట్ 90% మొత్తం ఫారెస్ట్ రేంజ్. కాకపోతే ఇక్కడ మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయినప్పటికీ కూడా ఫారెస్ట్కి ఇలాంటి ఇదేశారు కంచె. ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్ మొత్తం ఇలాగే ఉందంట. ఇప్పుడు చూసారా కోతులు, ఆల్మోస్ట్ ఇట్లే ఉందంట. చూద్దాం ఈరోజు. దానికి తోడు గాలి కూడా మనకు ఆపోజిట్లోనే ఉంది, కొద్దిగా వెనక్కి నడుస్తుంది. ఖచ్చితంగా ఈరోజు 100 kilometers అయితే చేరుకోవాలి. కారణం ఏమిరా అంటే 100 kilometers ఖచ్చితంగా పోకపోతే మనం ఫారెస్ట్లోనే ఉండిపోతాం. ఈరోజు ఖచ్చితంగా అయితే 100 kilometers ఖచ్చితంగా కవర్ చేయాలి. ఇది కూడా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అంట. అదో అక్కడ వేసారు చూడండి బోర్డు. చెట్లు అయితే మరీ పెద్ద పెద్దగా ఉంటాయి, మేము ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి, లేకుండా పోలేదు. కానీ ఇక్కడ విలేజెస్ అయితే సూపర్ ఉన్నాయి. ఇది ఫారెస్ట్ ఆఫీసు. ఇక్కడ చూడండి, మన నది ఇప్పుడు కనిపిస్తున్న కొండల నుంచి దాటాలి. ఇది మొత్తం ఘాట్ రోడ్డు. దాదాపు ఒక 5 to 10 kilometers ఉంది ఘాట్ రోడ్డు. కొద్దిగా పెద్దగానే ఉంది. ఫారెస్ట్ కూడా చాలా దట్టంగా ఉంది. కాకపోతే మొత్తం ఇలాంటిదే వేశారు, భయం అయితే లేదు. కాకపోతే వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఘాట్ రోడ్డు టైప్లో ఉంది. ఉందంటే ప్రశాంతంగా ఉంది అసలు. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం మధ్యప్రదేశ్లోనే అడవుల్లోనే ఉన్నాము, ఇంకా ఘాట్లోనే ఉన్నాము. ఇప్పటికే దాదాపు ఒక 5 kilometers వరకు వచ్చాను. మొత్తం తొక్కిందే, మొత్తం పైకి ఎక్కడమే ఉంది. ఇంతవరకు డౌన్ అన్నది రాలేదు. ఇప్పుడు కొద్దిగా వచ్చింది చూడండి. ఇక్కడ ఇంకా ఆ లారీ వెళ్ళేంత వరకు డౌన్ ఉంది.
ఆ తర్వాత మళ్ళీ మొత్తం మిట్టే. ఈ ఘాట్ దాదాపు నేను 10 కిలోమీటర్లు అనుకున్నాను, బట్ ఇంకా చాలా ఎక్కువగానే ఉంది. ఎంటర్ ఆఫ్ ది ఫారెస్ట్లో ఒక విలేజ్ ఉంది చూడండి. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది, రుక్డా అంట. ఈ విలేజ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ మొత్తము పెంకుటింట్లో ఉన్నాయి. అదే అంతా ఆల్మోస్ట్ పాడుపడిపోయాయి. కొన్ని ఉన్నాయి ఇటు సైడ్. 90% కాదు 99% మొత్తము రేకుల ఇండ్లు అండి ఉండేది. అంతా చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి. బట్ బాగుంది విలేజ్ చూడడానికి. విలేజ్ ఇలా ఉండదు. ఇంత పెద్ద ఫారెస్ట్లో కూడా వాష్రూమ్స్ కట్టుకున్నారంటే గ్రేట్ అండి. ఈ డివైడర్ మధ్యలో చూడండి, అసలు ఇవి మొత్తం గోరింటాకు చెట్లు. ఇవి వాటి స్మెల్ ఎంత బాగా వస్తుందంటే ఇంత బాగా వస్తుంది. కానీ ఈ రోడ్ తొక్కాలంటేనే చాలా కష్టంగా ఉంది. ఇంతసేపటి ఇంకా తొక్కినా ఇది అయిపోవట్లేదు. ఇది చూడండి, ఇది గుడి ఎంత బాగుంది. ఇంకా ఈ మధ్యప్రదేశ్ విషయానికి వస్తే పంటల్లో వరి, మొక్కజొన్న ఉంది. ఇప్పటివరకు అయితే ఇవే కనిపించాయి. ఇంకా ముందరికి ఏం కనిపిస్తాయో తెలీదు. రోడ్స్ అయితే పర్వాలా, కొత్తగా వేశారు, అంటే తార్ వేశారు కొత్తగా పాత రోడ్ల పైన. బట్ బాగున్నాయి. ఇంకా వచ్చింది ఘాటే చాలా ఇబ్బంది పెట్టింది. ఎక్కడమే కానీ అందులో దిగడం లేదు. కింద ఇంకా పైకి ఎక్కువ వచ్చేస్తాం అంతే. హాయ్ ఫ్రెండ్స్, నిన్న లారీ డ్రైవర్ యాక్చువల్గా వెళ్తుంటే ఆపి టీ ఇచ్చారు. చూడండి ఇక్కడ చూడండి, మధ్యప్రదేశ్లో ఇది మొక్కజొన్న తీసుకొచ్చి ఇచ్చాడు వెళ్తుంటే. ఏసీ బస్ అన్న వినట్లేదు, బాటిల్ అంతా ఇస్తున్నాడు. చాలా అంటే కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మధ్యప్రదేశ్ చూసుకుంటే ఈ పంటల విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఎక్కువ మొక్కజొన్న పంట మాత్రమే ఎక్కువ కనిపిస్తుంది. వరి అక్కడక్కడ కనిపిస్తుంది కానీ మొక్కజొన్న ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇట్లా చూడండి, ఇది మొత్తము కనిపించేంత వరకు మొత్తం మొక్కజొన్నే ఉంది. ఒకసారి ఈ రోడ్ చూసుకుంటే అసలు ఎంత స్ట్రైట్ ఉంది చూడండి, కనిపించేంత వరకు. ఒకసారి ఇటు చూడండి, ఎంత దూరం చూసినా మొత్తం మొక్కజొన్న ఉంది. ఇంతకుముందు తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో పత్తి పంట ఎలాగైతే ఉందో ఇది అలాగా ఇక్కడ మొత్తము మొక్కజొన్న ఉంది. కానీ ఇక్కడ అక్కడక్కడ మధ్యలో చెట్లు ఉన్నాయి, అది పర్వాలేదు, చూడడానికి కొద్దిగా బాగానే ఉంది. తెలంగాణ మహారాష్ట్ర అయితే ఇలాంటి మధ్యలో చెట్లు గిట్లు ఏం లేవు, మొత్తం ఒకటే ఫ్లాట్ టైప్లో ఉండే. బట్ అడవులు అయితే బాగున్నాయి. మధ్యప్రదేశ్లో కూడా అడవులు ఫుల్ ఉన్నాయి. కానీ ఇటు చూస్తే ఎంత దూరం చూసినా మొత్తం ఒకటే పంట. అది అక్కడ కనిపిస్తున్నది సియోని పెద్దదే. చూడొచ్చు. చూడండి, మొత్తం మొక్కజొన్నకి ఎరువేస్తున్నారు వాళ్ళు, కనిపిస్తున్నారా?
ఇక్కడ మూటలు ఎక్కువ చేస్తున్నారు. దాదాపు గంట ఇంకా తొక్కుతున్నా, ఒక్క హోటల్ కనిపించింది లేదు. మొత్తం హైవేనే, మొత్తం ఫ్లైఓవర్ టైప్లోనే ఉంది. మొత్తానికి ఇక్కడ డాబా లాగా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా ఆపేసేయాలి. మధ్యాహ్నం కోసం అని చెప్పి రోటీ అయితే ఆర్డర్ చేశాను. రోటీ ఎక్కువ ఇచ్చాడు, ఇంకా దాల్ తీసుకురాలే. చూద్దాం దాల్ ఎట్టు ఉంటుంది అన్నది. దాల్ కూడా వచ్చేసింది. అక్కడ చూడండి, అది కొండ అయినా కానీ దాన్ని కొద్దిగా చిన్న చిన్నగా కాయలుగా చేసి దాంతో మొక్కజొన్నలు పంటేశారు. అక్కడ పైన అంటి చెట్లు కూడా రెండు నాటారు, అక్కడక్కడ ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ పోత హైవేలో ఒక గుడి కనిపించింది. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అంట. ఇక్కడ ఈ ఫాంట్ చూడండి, మన ఏరియాలో ఈ ఫాంట్ ఉండదు, వేరే ఎలాగో అంటే తెలుసు కదా. ఇక్కడ ఈ ఏరియాలో ఆల్మోస్ట్ మొత్తం ఇదే ఫాంట్లో ఉన్నాయి గుళ్ళు. చూడొచ్చు. లోపలికి వెళ్దాం. ఇంకా చూడండి, ఇక్కడ ఈ స్వామివారి అంటే ఇక్కడ పూజ చేసేది. ఇంకా ఫోటో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అని చెప్పారు. ఇతను ఆపి తోడుకొచ్చాడు ఇక్కడ గుడిలోకి. వెళ్దామని చెప్పేసి, పర్లేదని చెప్పేసి. ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందా. చూడండి అసలు లొకేషన్ అంటే లొకేషన్ ఇలాగ ఉండాలి. సూపర్ ఉంది అసలు. మొత్తం మొక్కజొన్న చూసుకోవచ్చు మీరు కూడా. వైన్ గంగా రివరు ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది చూడొచ్చు. నీళ్ళు అయితే బాగా ఫ్లోటింగ్ అయితే చాలానే ఉంది. కనిపిస్తుందా? పెట్రోల్ బంక్ అయితే ఇది. ఒక్కోసారి ఇలాంటి చోటు కూడా వేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఉండిపోవాల్సిందే. ఇది యాక్చువల్గా ఇది వాళ్ళది ఓల్డ్ ఆఫీస్ అంట, ఖాళీ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూడండి, ఇంత స్టోర్ రూమ్ చేస్తారు.